మూలాను ఖండించి శ్రీకముగా ఖండించి శ్రీకమున కమలాను భుని కన్నా కమలాను భుని కన్నా అంతా బ్రహ్మమేగా ఈ జగమంతా తానే బ్రహ్మమేగా అంతా మానవుడు బ్రహ్మ స్వరూపుడు. మళ్ళా చెప్తాడు సార్ దేవి గోవిందు నేనే బ్రహ్మము వినుము ఎలా హంసోహాము కన్నా ఇక్కడ ఉన్నమాట అసలు విషయం. హింస చూడ హంసోహం వేల జపంసాలు జరుగుతూనే ఉన్నది. మనం రాత్రి అన్నం చెప్పి పడుకున్నాం. యాక్చువల్గా ఈరోజు చెప్పాలంటే మనం అదృష్టవంతులు. ఎలా అన్నం తిని పొద్దున్నే లేవలేదు. మహాతల్లి పొద్దున్న లేలేకపోయారు. ఇది వారాంతంలో వివాహం బంధంతో స్త్రీని పురుషుడు సమకూర్చుకుంటున్నాడు. ఇక్కడ సంబంధం లేదు ఎవరికొరు. తల్లిదండ్రులు భార్య తల్లిదండ్రులు బావ మరుదుల నలమైన మామగారు దగ్గర బంధువులు. తల్లిదండ్రులు భార్య తల్లిదండ్రులు బావ మరుదుల నలమైన మామగారు ఘనమతా బంధువులు కలిగినప్పటికైనా తాను తరలిపోయాడు తరలి కాదు. యమునుద్దరు వచ్చి ప్రాణములు అహరించకపోగా మాటతో పోరాడి మాకు కలిగారు. బలగమందు దుఃఖపడటం మాత్రమే కానీ ఇంచుకు మా విషయం కూడా వెళ్ళిపోలేదు. చుట్టమల మీద ప్రమతిసి చురచకి సంతత నిన్ను నమ్మడ స్వార్థకం. మహానుభావులు చెప్తూనే ఉన్నారు. మన సమయం లేదండి, వింటున్నాం, చెప్తున్నాం. ఆచరణ చూడడానికి అక్క మాట ఎవరు జీవాత్మే జీవుడే దేహమే నీలో ఉండే దేవుని కానక తీర్థయాత్రలకు తిరుగసురా అహంకారమును చంపకమురా సత్యము ధర్మము తెలియనురా పాపము పుణ్యము ఏదో బాబు భగవంతుని ధ్యానించరా. ఇక్కడ ప్రతి ఊరికి తెలియబడతాను నీ జీవితాన్ని వైవాహిక బంధాన్ని ఎలా సమర్థించుకోవాలి, పిల్లల పట్ల ఎలా ప్రేమతత్వం కలిగి ఉండాలి, నీ భర్త పట్ల ఎలా ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఆ రోజు అగ్ని మీద ప్రమాణం చేసుకుంటాడు. 7 అడుగులు నడుస్తాను తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు. తగిలిన ప్రతి దెబ్బ మనం పాఠం. హృదయం ఉన్న ప్రతి గుండెలోనూ బాధ ఉంటుంది. అది కొంతమంది చిరునవ్వుతో చూపిస్తారు, కొంతమంది కన్నీళ్లతో చూపిస్తారు.